మార్నింగ్ వ్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. తిలా పాపం తలా పిడికెడు అంటారు. పాలకులు చేసినటువంటి పాపం నిజంగా వారికి ఉన్నటువంటి వ్యక్తిగత రాజకీయ కోణాల నేపథ్యంలో 10 ఏళ్ల పాటు అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన హామీలు సమస్యలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్న చందంగా వారి వారి వ్యక్తిగత కారణాల చేత రాజకీయం చేత అలాగే పరిష్కరించకుండా అపరిష్కృతంగా ఉన్నాయి. 10 ఏళ్లు దాటిపోయింది కూడా. కానీ సమస్యలను వెనక్కి తిరిగి అలాగే చూస్తే విభజనకి సంబంధించి 2014 పునర్విభజన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చెందాల్సినటువంటి ఇరు రాష్ట్రాలకి సంబంధించిన హామీలు విభజన అంశాలు మళ్ళీ ఎక్కడికక్కడే అపరిష్కృతంగా ఉన్నాయి. సరే పోనీ ఆ ఇరు రాష్ట్రాలకి సంబంధించిన పాలకులందరూ కూడా కూర్చుని మాట్లాడుకున్నారా అంటే మాట్లాడుకున్న అంశాలు ఈ అంశాలు కాకుండా వారి వ్యక్తిగత రాజకీయ అంశాలు. కానీ 10 ఏళ్ల కాలం మారింది, గడిచిపోయింది. ఇరు రాష్ట్రాలకి సంబంధించిన పాలకులు మారారు. సో గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం అంతా ఇంత కాదు. అలాగే 10 సంవత్సరాల పాటు తెలంగాణలో కూడా ఉన్నటువంటి అంశాలు అందరూ అన్ని చూశారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పాలన మారింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన మారింది. మరి నిజంగా భలే మంచి రోజు, ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చేసింది అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల సీఎం సమావేశానికి ఈరోజు ప్రజాభవన్ వేదిక కానుంది. సో రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఈ నెల 6వ తేదీన కూర్చుందామంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాశారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి కూర్చుని మాట్లాడుకుందామని రిప్లై ఇచ్చారు. సో ముహూర్తం ఖరారైంది. ఈరోజు సాయంత్రం ఇద్దరు భేటీ కాబోతున్నారు. 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటిపై కూడా ఒక సానుకూల ధోరణితో 2 రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ముఖ్యంగా వెళ్లడానికి వీరిద్దరూ భేటీ అవుతున్నారు. దీంతో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ భారీ సంచలనం కాబోతోంది. ఎందుకు అంటే ఒకటి, సో సీఎంల హోదాలో ఇద్దరు తొలిసారిగా భేటీ అవుతున్నారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుల సారథ్యంలో కానీ అమిత్ షా సారథ్యంలో కానీ సదరన్ కౌన్సిల్ భేటీలు 30 పైగా జరిగినా కూడా వేటికి ముందడుగు పడలేదు. అయితే ఇక్కడ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహ వాతావరణం ఉంది, సహృదయ వాతావరణం ఉంది. సో కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం స్పష్టంగా ఉందనేది రాజకీయ పండితులు కూడా మాట్లాడుతున్నారు, అంచనా వేస్తున్నారు. అయితే వీరి ఎజెండాలో ఈ రోజు ప్రధానంగా కొన్ని అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళ మీటింగ్ లో మెయిన్ ఎజెండా ముఖ్యాంశాలు 10 అంశాలు. షెడ్యూల్ 9లోని ఆస్తుల విభజన, షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజన, చట్టంలో పేర్కొనబడని ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇష్యూ, విద్యుత్ బకాయిలు. ఎందుకంటే వాళ్ళు 24,000 కోట్లు మీరే ఇవ్వాలని చెప్పి ఏపీ ఇవ్వాలని తెలంగాణ అంటోంది, లేదా 7,000 కోట్లు మీరు ఇవ్వాలని వీళ్ళు అంటున్నారు కాబట్టి విద్యుత్ బకాయిలు. 15 ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, సో లేబర్ సెస్ పంపిణీ, ఉమ్మడి సంస్థలకు ఖర్చు చేసిన సొమ్మును తిరిగి చెల్లించడం, అలాగే హైదరాబాద్ లోని 3 భవనాలను నిలుపుదల చేయడం. సో ప్రధానంగా ఈ 10 అంశాలకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కూడా ఇవే మెయిన్ ఎజెండా, మెయిన్ ముఖ్య అంశాలు కాబోతున్నాయన్నది ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ అంశాలతో పాటు కొంత అదనంగా కోరే అంశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే తెలంగాణ కూడా కొన్ని అంశాలని ఈ అంశాలతో పాటు అదనంగా చర్చకు పెట్టబోతోంది. సో ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగివ్వాలని, ఏపీలోని 100 కిలోమీటర్ల మేర తీర ప్రాంతాల్లో తెలంగాణకు భాగం ఇవ్వాలని, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా కొంత భాగం వాటా ఇవ్వాలని, కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతతో తెలంగాణకు 558 టీఎంసీల వాటా ఇవ్వాలని, తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీని విద్యుత్ సంస్థల బకాయి ఉన్న ఏదైతే మనం ఇందాక అనుకున్నామో విద్యుత్ బకాయిలకి సంబంధించి తెలంగాణకు ఓడరేవులు లేవు కాబట్టి ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో కూడా భాగం ఇవ్వాలని, అంటే విభజన వివాదంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటు అదనంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ముందు అదనంగా పెట్టే అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా ఈ రోజు జరిగే భేటీపై సర్వత్రా ఆసక్తి ఉంది. చర్చించాల్సిన ఎజెండా అంశాలు ముఖ్యంగా రెడీ అయిపోయాయి. అటు ఏపీ సీఎం గారితో పాటు అక్కడ రాష్ట్ర కేబినెట్ మంత్రులు కూడా జాయిన్ అయిపోతున్నారు. మరి 10 ఏళ్లు
పాలకుల మధ్య అలాగే ఉన్నటువంటి సమస్యలు ఈ భేటీతో పరిష్కారం లభిస్తుందా? సో ఇరు రాష్ట్రాలు దృఢంగా నిలబడతాయా? స్నేహ వాతావరణం కొనసాగుతుందా? లేదు రేవంత్ గారు పెట్టబోతున్నటువంటి అదనపు అంశాలపై ఏపీ సీఎం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే 7 విలీన మండలాల విషయంలో తెలంగాణ కలపాలన్న డిమాండ్తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 5 గ్రామాలు మళ్లీ తెలంగాణలో కలపాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసిన నేపథ్యంలో సో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు ఆకాంక్షలు ఈ భేటీతో నెరవేరుతాయా? సో ఎన్నాళ్ళు వేచిన ఉదయానికి సమాధానం దొరకబోతోందా? అన్ని సమస్యలపై ఇద్దరు సీఎంల రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు భేటీ అవుతున్న నేపథ్యంలో భారీ సంచలనాలు నమోదవుతాయా? 10 ఏళ్ల పంచాయతీకి పరిష్కారం లభిస్తుందా? ఎన్నాళ్ళు వేచిన ఉదయానికి సమాధానం దొరుకుతుందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ నుంచి డాక్టర్ కొనగాల మహేష్, బీజేపీ నుంచి ఆర్టీ విల్సన్. అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు మీతో ప్రారంభిస్తాను. సో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్నే హైదరాబాద్ కూడా వచ్చేసారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏం జరగచ్చు ఈ భేటీ ద్వారా? త్వరగా పరిష్కారం లభించేస్తాయా? 10 ఏళ్ల పంచాయతీకి సొల్యూషన్స్ దొరుకుతాయా ఈ ఒక్క భేటీతో? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు చంద్ర గారు. ఓకే, ఈ ఒక్క భేటీతో పరిష్కారం దొరుకుతుందా అనంటే ఫస్ట్ స్టెప్ పడింది అంటాను నేను. అండ్ ఒక విషయం చంద్ర గారు, ఇది మొదటిసారి కాదు. 2014 నుంచి 2019లో కూడా చాలా సందర్భాల్లో, నాకు తెలిసి ఒక 3 నుంచి 4 సందర్భాల్లో అప్పటి గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ గారి ప్రెజెన్స్ లో కూడా మీటింగ్స్ జరిగాయి. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్వేషాలను ఆయన ఇంకా వదిలేయలేదు. దాన్ని ఒక పావులాగానే ఆయన ఎప్పుడు వాడారు. సో ప్రాంతం బేస్డ్గా, సెంటిమెంటల్ బేస్డ్గా రాజకీయం చేస్తూ అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయం అనేటువంటి సెకండరీ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది మొదటిగా ఉండాలి. ఆయన దాన్ని ఉల్టా చేశాడు అనమాట. రాజకీయమే మొదలు పెట్టుకుని ముందరికెళ్ళాడు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్. అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయింది, అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దొరుకుతుందా జ్యోత్స్న గారు అంటే ఖచ్చితంగా అండి. మనసుంటే మార్గం ఉంది, అలానే కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇవాల్టి రోజున ఏదైతే ఇద్దరు సీఎంల కలయిక మనం చూస్తున్నామో, ఏదైతే ఒక మీటింగ్ మనం చూస్తున్నామో, ఖచ్చితంగా 2 రాష్ట్రాల అభివృద్ధికి ఇంకా ఆగదు. ఈ 2 రాష్ట్రాల అభివృద్ధికి ఆగకూడదు కూడా. ఎందుకనంటే సరే ప్రాంతాల పరంగా విడిపోయినా ఏం చేసినా సరే ఏ రోజున కూడా ఈ రాష్ట్రానికి ఇబ్బంది జరగాలి అని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు, ఆ రాష్ట్రానికి ఇబ్బంది జరగాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు ఏ రోజున కూడా. సో అట్లాంటి అందరూ అన్నదమ్ముల్లాగానే ఉండాలి అని అనుకున్న పాలకులు మాత్రం స్టేట్మెంట్ కే పరిమితం అయిపోయారు. కానీ 2 రాష్ట్రాల మధ్య ఎప్పుడు అవకాశం వచ్చినా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నమే చేశారు. అని నేను అదే చెప్తున్నాను. అది పాలకుల్లో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మీకు గుర్తుండే వాళ్ళు ఉద్యమ సమయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు విషయం వెదజమ్మారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు పాల్గొన్నారు, కాంగ్రెస్ నుంచి పాల్గొన్నారు, బీజేపీ నుంచి పాల్గొన్నారు, టీఆర్ఎస్ నుంచి కూడా పాల్గొన్నారు. కానీ వాళ్ళు ఎంతసేపు కూడా తెలుగుదేశాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందరికెళ్లారు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుకుంటూ ముందరికెళ్లారు. ఎప్పుడైతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే విధమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ముందరికెళ్లారు. ఏదో ఎవరో వ్యతిరేకం ఎవరు ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు చంద్ర గారు. ఎప్పటికైనా సరే అప్పుడు ఈవెన్ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, రెండు ఖచ్చితంగా 2 రాష్ట్రాలు బాగుండాలనే చెప్పాం. అండ్ వి స్టిక్ టు దోస్ వర్డ్స్. గారు ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విభజన లేకపోతే వివాద అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలు చర్చకు పెడుతున్నారు. ఇందాక నేను చదివినట్టు సో కోస్ట్ లైన్ లో వాటా అని, టీటీడీకి సంబంధించిన కొన్ని ఇవ్వాలని, సేమ్ టైం కృష్ణా జలాల్లో ఉన్న టీఎంసీకి సంబంధించి 7 మండలాలు తిరిగి, ఇవన్నీ ఈ కొత్త డిమాండ్లను ఎలా చూస్తారు? ఖచ్చితంగా మాట్లాడతాం అంటున్నా నేను. మా డిమాండ్ల గురించి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ డిమాండ్ల గురించి మేము మాట్లాడతాం. మాట్లాడుకోవడానికే కదండి చర్చలు పెట్టుకుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం గమనించండి, ముఖ్యమంత్రులు ఇద్దరే కాదు, ఖచ్చితంగా మంత్రులతో సహా కూర్చుంటున్నారు, అఫీషియల్స్ తో సహా కూర్చుంటున్నారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, నంబర్స్ చేతిలో పెట్టుకొని మాట్లాడతారు. అండ్ ఇది మొదటి స్టెప్ అండి. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఒక అడుగు మనం ముందరికి వేసిన తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను చంద్ర గారు. ఇంత మాట్లాడుతున్నాం, అసలు ఉద్యోగులకి సంబంధించినటువంటి పరస్పర బదిలీలు ఉన్నాయి చూసారా,
అది కేవలం 2 రాష్ట్రాలు పరిష్కరించుకోవచ్చు కదా. కొంతమంది సీనియారిటీ ద్వారా కొంత పెద్దగా అందులో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ హ్యూజ్ లాట్ ఆఫ్ ఏమంటారు అని అంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఇంకోటో అయితే ఏం పెద్దగా లేదు కదా. ఆ అంశం మటుకైనా కనీసం కూర్చొని పరిష్కరించుకోవచ్చు కదా. లేదా ఇప్పుడు మనం షెడ్యూల్ 9, 10 లేకపోతే రావాల్సిన వాటాలు, అప్పులు, ఫైనాన్సెస్ థింగ్స్ కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశం తెలంగాణ టు సీక్ షేర్ ఇన్ ఏపీ కోస్ట్ లైన్ అండ్ పోర్ట్స్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకసారి కూర్చున్నప్పుడు కొన్ని ఏమంటారంటే ఏ విధమైనటువంటి నిర్వివాదాంశమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి చంద్రిక్ గారు. కొన్ని ఖచ్చితంగా ఒక డైలాగ్ అనేటువంటిది నడుస్తుంది. మీరు ఒకటి డిమాండ్ చేస్తారు, మేము ఒకటి డిమాండ్ చేస్తాం. సో ఖచ్చితంగా ఒక డైలాగ్ అనేటువంటిది నడుస్తుంది. ఇక్కడ నేను ఏమంటాను అని అంటే అట్లీస్ట్ ఐ బిలీవ్, నా మనస్ఫూర్తిగా అయితే నేను ఏం కోరుకుంటున్నాను అని అంటే ఖచ్చితంగా ఏవైతే నిర్వివాదంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయో అవి వాళ్ళ రోజున పరిష్కారం అయిపోవాలని కోరుకుంటున్నాను. అలానే ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవో, ఎక్కడైతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవో, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగుల పరస్పర బదిలీలు 10 సంవత్సరాలు ఎందుకంటే ఆపాలి? ఏముంది చెప్పండి, అక్కడ పెద్దగా ఏముంది? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని, అఫీషియల్స్ కూర్చొని, కన్సర్న్ మినిస్టర్స్ కూర్చుంటే అయిపోయేటువంటి పరిస్థితి. అలానే ఇంకేదైనా వివాదాంతమైన అంశం ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలం వంశమే ఉందాం, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. మేమే వెనకం చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళే దాని గురించి మాట్లాడాల్సినటువంటి పెద్దగా ఇదే అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి అంశం ఉంటే నిజంగా కూర్చొని మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ఆ రోజున 7 మండలాలు కావాలని ఎందుకు అడిగాము, దాని రీజనింగ్ ఏంటి అనేటువంటి చెప్తాం కదా మేము. ఇవాళ మీరు అంటున్నారు టీటీడీలో వాటా అంటున్నారు, లేకపోతే కోస్ట్ లైన్ లో అంటున్నారు. yes that could be the thought process of తెలంగాణ సీఎం గారు అండ్ హిస్ టీమ్. సో ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర సంబంధించి మాకు సమస్యలే పరిష్కారం కాకుండా కొత్త అంశాలు చేర్చడం అన్నదాన్ని ఇప్పుడు అంశంగా ఒక్క నిమిషం, సమస్యలు పరిష్కారం కాకుండా అనట్లేదు నేను. ఒకసారి కూర్చున్నప్పుడు 100 అంశాలు వస్తాయి, కొన్ని పరిష్కారం అయిపోతాయి, కొన్ని దే కుడ్ గో ఫర్ సెకండ్ ఆర్ థర్డ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అంటున్నా నేను. ఏమీ కాకుండా 10 సంవత్సరాలు వీళ్ళు ఎలా అయితే టైం పాస్ చేశారో అలాంటి పరిస్థితి ఉండకూడదని కోరుకుంటున్నాం. రైట్. తెలంగాణ కాంగ్రెస్ నుంచి డాక్టర్ మహేష్ కొనకాల ఉన్నారు. మహేష్ కొనకాల గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో 10 సంవత్సరాలు ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి, విభజన వివాదాలు అలాగే ఉన్నాయి. సో తొలి అడుగు పడింది, చాలా సంతోషం. సో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని కొత్త ప్రపోజల్స్ వచ్చాయి. సో మీ మనసులో ఏముంది, మీ ప్రభుత్వ ఆలోచనలు ఏంటి? చంద్రిక గారు, వెరీ గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి అండ్ వ్యూవర్స్కి కూడా. సో ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్తోని ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిజంగా ఆయా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి చేయాలి, ఇరు రాష్ట్ర ప్రయోజనాలు, ఇరు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి ఒక సౌహృదయ వాతావరణంలో ఒక గుడ్ టైంలో ఈరోజు భేటీ జరుగుతుంది. దాన్ని బేసిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, 2 రాష్ట్రాల అభివృద్ధి కోరుకునే వ్యక్తులు ఎవరున్నా కూడా పార్టీలకు అతీతంగా దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్. 2, ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం నాడు కూడా మేము అన్నదమ్ములు రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనేది మా నినాదం. దానికి కట్టుబడే కాంగ్రెస్ పార్టీ నాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది. ఆ క్రమంలో అదే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని కొనసాగించడంలో డెఫినెట్గా విఫలమైనాయని చెప్పాలి. విఫలం కాకపోతే మనం ఈ రోజు కూర్చొని కూడా ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన 10 ఏళ్లు దాటిపోయి ఉమ్మడి రాజధాని ఆ పీరియడ్ కూడా అయిపోయి ఈ రోజు కూడా ఈ అంశాల మీదటువంటి చిన్న అంశాలు కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయే అంశాల మీద కూడా ఈ రోజు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే రోజు వచ్చిందంటేనే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఈ 10 ఏళ్ల అధికారాన్ని వెలుగబెట్టిన కేసీఆర్ గారు, వారి ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఆంధ్ర పాత్ర కూడా అంతే ఉంటుంది. ఈ ఇద్దరితో పాటుగా పైనుండి ఆ ఇద్దరిని ఒక గాడిన తీసుకుపోయి నడపాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్రం కూడా 10 ఏళ్లలో సేమ్ ఇదే ఒక ప్రేక్షక పాత్ర వహించిందనండి. లేదా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది, 2 రాష్ట్రాల మధ్య సమస్యలు వాళ్ళు చూసుకుంటారు, మాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించింది. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనే కదా, దాన్ని సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి ఫాలోఅప్ గవర్నమెంట్స్ వాటిని హానర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవేవి చేయకుండా ప్రేక్షక పాత్ర వహించి ఎప్పటికప్పటికి వాళ్ళ రాజకీయ ఎత్తులకు తగ్గట్టుగా వ్యవహారాలను నడిపినటువంటి బీజేపీది కూడా అంతే పాత్ర ఉంది. అయితే ఫైనల్లీ ఈ 2 రాష్ట్రాల మంచిని కోరుతూ ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈరోజు సమావేశం కాబోతున్నారు. దీనిలో
మూడు కేటగిరీస్ ఉంటాయండి. ఇమీడియట్ కూర్చొని మాట్లాడుకోగలిగేటి ఉద్యోగులు ఉన్నాయి, కొన్ని మినిమం థింగ్స్ ఉన్నాయి. అసలు 9th షెడ్యూల్లో ఒక 60 పైగా ఇష్యూస్ ఆబ్జెక్షన్ లేని ఉన్నాయి 9th షెడ్యూల్లో. 10th షెడ్యూల్లో ఒక 33 వరకు ఆబ్జెక్షన్ లేని, అంటే ఇరు రాష్ట్రాలకి ఓకే ఉన్నటువంటి ఇవి కూడా ఉన్నాయి. అవి కూడా చేసుకోలేకపోయినారు. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నేత అని చెప్పుకున్నట్టు ఆయన తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిండు అప్పుడు జగన్ దగ్గర. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు పరోక్షంగా అక్కడ పోయి చేపల పులుసు తిని వచ్చిండు, ఆయన వచ్చి ఇక్కడ బిర్యానీలు తినిపోయినాడు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా వారు చేయలేదు. ఇప్పుడు మేము ఆ స్టెప్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్లో పరిష్కరించగలిగేటువంటి అన్ని అంశాలను మొదటి ఫేజ్లో ఇమీడియట్ గా పరిష్కరించుకునే ప్రయత్నం. 2 కొంత భిన్నాభిప్రాయాలు ఉన్న విషయంలో ఏదైనా మళ్ళీ ఫర్దర్ కన్సెన్సస్ కోసం ఏమైనా ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా వేసుకొని దాన్ని నెక్స్ట్ ఫేజ్లో. అండ్ ఫైనలీ అత్యంత క్లిష్టమైన సమస్యలు ఏమన్నా ఉన్నా, లేదంటే సెన్సిటివ్ మ్యాటర్స్ ఏమన్నా ఉన్నా ఇప్పుడు ఈ స్టేజ్లో కాకుండా బట్ దూరదృష్టితోని ఈ రాబోయే ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో అసలు ఏపీతో మనకు ఇంకా పరిష్కరించబడిన సమస్యలే లేవు, తెలంగాణకు కావాల్సినటువంటి వాటా తీసుకొచ్చినామని సగర్వంగా చెప్పుకునేటట్టుగానే ఈరోజు ముఖ్యమంత్రి గారి వాదనలు కానీ ముఖ్యమంత్రి గారి ఇది కానీ ఉంది. ఇందాక డిమాండ్స్ అని మాట్లాడుతున్నాం, దయచేసి దీన్ని డిమాండ్స్ కింద పెట్టకండి. డిమాండ్స్ కావు, ఓన్లీ పరస్పర అంగీకారం కోసం ప్రతిపాదనలే. సో డిమాండ్స్ అంటే మళ్ళీ అప్పుడు అది ఇంకేదో ఇప్పుడు ఎవరో అడిగితే ఇచ్చేది కాదు కదా. 2 రాష్ట్రాలకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం న్యాయబద్ధంగా రావాల్సిన కొన్ని ఉన్నాయి. అవి ఎవరికి వారు చర్చించి తీసుకోవడమే తప్ప ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయం అయిపోయింది, ఈక్వల్లీ తెలంగాణ ఒక నిమిషం అయిపోయింది. అసలు 10 ఏళ్లలో గత 5 ఏళ్లలో జరగాల్సిన నష్టం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని అందరూ గొగ్గోలు పెడుతుంటే అన్యాయం అయిపోయిన ఏపీ నుంచి సరే డిమాండ్లు కాకపోయినా ఈ ప్రతిపాదనలు పెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆశించే పరిస్థితి ఉందా? నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో వాటా అయితే డెఫినెట్ గా అడగము చంద్రిక గారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు సీ కోస్టల్ ఏరియా లేదు, మనందరికి తెలుసు. ఓడరేవుల అవకాశం ఉంటే, అంటే ఆ సదుపాయం కనుక ఉంటే ఇక్కడ ఉన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయనే ఒక ఆలోచన. దానిలో భాగంగా దానికి ఇన్ ఎక్స్చేంజ్ ఇంకేమన్నా ఉంటే కూడా ఆ కన్సెన్సస్ లో మాట్లాడతారు. బట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు కట్టే ట్యాక్సులతో వచ్చే బడ్జెట్ ని మాత్రం మేము వాటా అడగట్లేదు. మరింత జటిలం చేసే డిమాండ్స్ లో లేవు, అవి నెక్స్ట్ స్టేజ్ లో ఓన్లీ ప్రపోజల్ అండి. నేనేమంటున్నా, ఇది ప్రతిపాదన మాత్రమే చంద్రిక గారు. వాటి మీద సాధ్యాసాధ్యాల మీద చర్చలు జరుగుతాయి. బట్ మీరు తెలంగాణ సమాజం ఈ మూవ్ ని వెల్కమ్ చేయమంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు చాలా మంది, దాదాపు ఒక 2000 మంది ఆంధ్రాలో ఉండిపోయినారు. వాళ్ళు ఫ్రైడే అయితే బస్ ఎక్కాలి, మళ్ళీ మండే అయితే మళ్ళీ అటు రిటర్న్ బస్ ఎక్కాలి. ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది ఆంధ్రకు కేటాయించబడినటువంటి ఉద్యోగస్తులు మేము ఇక్కడే ఉంటామని చెప్పి కోర్టుకు పోయి కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. సో ఈ మధ్యన మీకు ఎక్కడ కోర్టు కూడా ఆర్డర్స్ క్లియర్ గా ఇచ్చేసింది, మీరు ఎక్కడ అలోకేట్ అవుతారో అక్కడికి వెళ్లాల్సిందే. సో కోర్టు ఆర్డర్స్ గౌరవించి వాళ్ళు వెళ్తే దానికి ఎట్లా ఒక సయోధ్యపూర్వకమైన వాతావరణం. నేను బాటమ్ లైన్ నేను చెప్పే విషయం ఏంటంటే, 10 ఏళ్లుగా వీళ్ళు కనీసం టచ్ చేయనటువంటి, అంటే కనీసం ఆ ప్రయత్నం కూడా మొదలు పెట్టినటువంటి దాంట్లో మేము ఈ రోజు ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నాం. దాని అవుట్కమ్ డెఫినెట్ గా 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ తెలంగాణలో ఎస్పెషలీ మొన్నటిదాకా 10 ఏళ్ళ అధికారం వెలబెట్టి అసలు ఒక్కరోజు కూడా ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడని, సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపినటువంటి దద్దమ్మలు, చన్నాసులు, సౌటలు ఇలా మా ముఖ్యమంత్రి గారిని ఏదో గురు శిష్యులని ఇంకో రకంగా పాత ట్యాక్స్ తో పోల్చే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నారు. ఎందుకంటే వారు గతంలో కలిసి పనిచేసిన మాట, అది హిస్టరీ, దాన్ని ఎవరు కాదని లేరు. సహచరులు ఒక పార్టీ కలిసి పనిచేసిన వాళ్ళు. సో నేనేమంటున్నా, మా ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను దెబ్బతీసేటట్టు, లేదంటే వారిని ఏదో బ్లేమ్ చేయాలని, మళ్ళా ఈ నెపంతోనైనా తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయిన బీజేపీ, డిపాజిట్లు రాకుండా పోయిన బీజేపీ, 3rd ప్లేస్ లో మిగిలిపోయిన బీఆర్ఎస్ ఇది మళ్ళా పుణికిపుచ్చుకోవాలి, మళ్ళా తెలంగాణ వాదాన్ని రేకెత్తించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తారు. నేను ఒక వీడియో చూసిన చంద్రిక గారు, అంటే చంద్రబాబు గారు వెల్కమ్ చేస్తూ వాళ్ళ అభిమానులు ఎవరో ఫ్లెక్సీ పెట్టుకున్నారు. వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఈ స్టేట్ గెస్ట్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి వస్తే స్టేట్ గెస్ట్ గా ఉంటారు. సరే వారి ఇది నిన్న మొన్న విడిపోయిన రాష్ట్రమే, వాళ్ళ పార్టీ ఇక్కడ ఉంది, వాళ్ళ అభిమానులు ఏదో ఫ్లెక్సీలు పెట్టుకున్నారు.
దానికి ఏమైపోతుందో తెలంగాణ, మళ్ళా ఆందోళన పాలవుతుంది తెలంగాణ అని పాటలు కట్టి పాడుతున్నారు. చెత్తవేళ బుద్ధి ఉండాలి కదా. నేను ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇల్లు ఇక్కడ ఉంది, వచ్చిపోతుంటే ఆయన మొదటిసారి వస్తుంటే ఆయన అభిమానులు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే 10 ఏళ్ళు తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడని ఈ చవటలు దద్దమ్మలు ఇవాళ ఒక మూవ్ జరుగుతుంటే ఒక స్టెప్ తీసుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కూర్చొని మనం చర్చించి సమస్యలు పరిష్కరించుకుందాం, 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడదామని ఒక ఆలోచన చేస్తుంటే ఈ చిల్లర రాజకీయాలు మొదలుపెట్టిన ఈ చిల్లర వేదవులను ఏమనాలి చంద్రిక గారు? సో నేనేమంటున్నా, ఇట్లాంటి చిల్లర రాజకీయాలు నిన్నటికి నిన్న నిరుద్యోగుల పేరుతో కేటీఆర్ గారు ఆయన ఫేక్ టీం, ఆయన పెయిడ్ బ్యాచ్ ని తీసుకొని వచ్చి నిరుద్యోగుల పేరు మీద మా మీద విమర్శలు చెప్పిస్తే మొత్తం వీడియోలు క్యాప్చర్ చేసి మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టింది. అంటే కేటీఆర్ చుట్టూ తిరిగే బ్యాచ్ వచ్చి మమ్మల్ని మేము నిరుద్యోగులు, మాకు ఉద్యోగాలు వస్తలేవని మీడియా ప్రెస్ మీట్ ఇవే కాదు ఇంకా కొన్ని కథనాలకి సంబంధించి కూడా మిమ్మల్ని లైక్ వైజ్ వేరే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ దీని మీద మాట్లాడే అర్హత, నైతికత బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు. ఇది గుర్తుంచుకొని వ్యవహరించాల్సింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్ లో. వారితో మాట్లాడే ముందు బీజేపీ ఆర్డి విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో సమస్యల పరిష్కారం కోసం అడుగులు పడ్డాయి. సో అందరూ కూడా ఏం జరుగుతుంది ఏమిటనేది ఉత్కంఠగా చూస్తున్నారు. ఒకటి మీరేం చెప్తారు? గతంలో అనేక సందర్భాల్లో సదరన్ కౌన్సిల్ అని కండక్ట్ చేశారు, 30కి పైగా సమావేశాలు, అప్పుడు కూడా పరిష్కారం కాలేదు. మరి ఈ రోజు అవబోతున్నటువంటి భేటీతో అన్నిటికీ పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ చంద్ర గారు, మీరు ప్యానల్ లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం. బేసిక్ గా ప్రాంతీయ పార్టీల గుండా ఒక స్వభావం ఎలా ఉంటుందంటే, మా ప్రాంత ప్రజల్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇట్లయితే రెచ్చగొట్టుకోవాలి, తద్వారా ఓటు పండ పండించుకోవాలనే ఆలోచన ఉంటుంది. కొంత డిఫరెంట్ గా నేషనల్ పార్టీకి ఒక ఆలోచన, ఎందుకంటే అక్కడ 2 రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఉంటుంది కాబట్టి ఆ పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తా ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కి దారుణమైన అన్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎలా చేశాడు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పాడు, ఈ 9-10 షెడ్యూల్ సంబంధించిన వివాదాల పరిష్కారం కాకుండా మేము సెక్రటరియట్ సంబంధించి గొప్ప చెప్పము, మాకు హక్కు ఉందని చెప్పారు. దానికి సంబంధించి కొంత ఖర్చు పెట్టారు, మరమ్మతులు చేశారు, ఇవన్నీ కూడా జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను వాళ్ళ సాక్షి ఛానల్లో కూడా చెప్పాను, 9-10 షెడ్యూల్ సంబంధించిన ఆస్తుల పరిష్కారం కాకుండా ఆ రోజు గవర్నర్ నరసింహన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయమే చేశాడు, నాకు ఉన్న ఒపీనియన్. అది ఎప్పటికీ సెక్రటరీ భూమి ఇచ్చేసారో ఇంకా అయిపోయింది. ఆ తర్వాత జరిగే అన్యాయం ఏంటి? కనీసం ఇక్కడికి వచ్చే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వచ్చే వాళ్ళకి గెస్ట్ హౌస్లు కూడా లేని పరిస్థితి. అంటే విభజన చట్టంలో ఉన్నదాన్ని దేన్ని కూడా ఖాతరు చేయకుండా కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజల వాళ్ళ మెప్పు కోసమే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం నేను ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల ప్రయోజనం కాపాడాలి, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలని జగన్మోహన్ రెడ్డి 1% అనుకోవాలి. ఆయన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకునే కార్యాచరణ చేశాడు. తద్వారా కేసీఆర్ కి సాగిలి పడ్డాడు. ఏం జరిగింది? దానివల్ల ఆయన ఏమో సెక్రటరీ కట్టుకున్నాడు, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి కనీసం ఒక షెల్టర్ లేకుండా పోయింది. ఇటువంటి దారుణమైన పరిస్థితులకి కారణం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాడు. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కి ఆయన చేసిన ద్రోహం వల్ల దిగిపోయాడు. ఇప్పుడు తాజాగా ఒక చర్చ స్టార్ట్ అయింది, వెల్ అండ్ గుడ్. నేనైతే పాజిటివ్ గా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవడాన్ని పాజిటివ్ గా నేను చూస్తున్నాను. అదే రేవంత్ రెడ్డి గారికి ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ఆ పార్టీ వాళ్ళు కొద్దిమంది ప్రయత్నం చేస్తారు, సాధ్యంగా డిమాండ్స్ కొంచెం ముందు పెడతారు. ఇవన్నీ కూడా జరగబోతాయి రాబోయే రోజుల్లో. అంటే ఈ 2 days లో కూడా మీకు పరిణామాలు కనబడతాయి. అయితే ఇక్కడ బేసిక్ ఏంటంటే, విభజన చట్టంలో ఉన్న ఏదైతే తెలుగు రాష్ట్రాల ఆస్తులు సంబంధించిన 1,63,000 కోట్ల మ్యూట్ అయ్యారు మ్యూట్ లో ఉన్నారు విల్సన్ గారు, మ్యూట్. ప్రతిపాదనలు అనేక సందర్భాల్లో జరిగాయి. 30 సార్లు మీరు చెప్పినట్టుగా కేంద్ర అధికారులు కూర్చుంటే ఏం చేశాడు కేసీఆర్ గారు? ఎక్కడ కానీ ఏది కూడా అమలు చేయకుండా వదిలేశారు. పైగా పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే పోలవరం, కానీ పోలవరానికి వ్యతిరేకంగా ఆయన కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి మ్యూట్ ఉన్నారండి, మ్యూట్ అయిపోతున్నారు.
కోర్టుకి వెళ్ళే ఆయన తీసుకొచ్చారు. రకరకాలుగా కోర్టులో కేసులు వేశారు. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు చర్చలు మొదలెట్టారంటే ముందు ఆ కేసులు పోలవరం సంబంధించిన కేసులు విత్డ్రా చేసుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం. రెండు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కులు ఉండే అంబేద్కర్ విద్యా సంస్థల దగ్గర నుంచి, తెలుగు అకాడమీ దగ్గర నుంచి, అనేక సంస్థల దగ్గర నుంచి వీటన్నిటి పరిష్కారం కూడా చేసుకోవాలి. ఎస్ఎఫ్సి లేదా ఎస్పీడిఎల్సి అనే 2 సంస్థలు కేంద్రం సంబంధించిన వాటి మీద అక్కడ అజమాయిషి ఉందనేది మనకు తెలుస్తున్న సమాచారం. వాటి మీద కూడా మాట్లాడుకోవచ్చు, కేంద్రం సహకరిస్తుంది. నరేంద్ర మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అంటే ఇప్పుడు ఏంటి 30 సమావేశాలు అయ్యాయి. ఇప్పుడు ఎవరి డిమాండ్లతో వాళ్ళు కూర్చుంటున్నారు. తెలంగాణ ఇంకా కొత్తగా కొన్ని డిమాండ్లు పెట్టబోతోంది ప్రభుత్వం. మాకు ఇవి కావాలి, ఏపీలో కోస్ట్ లైన్ లో కావాలి, పోర్టుల్లో కావాలి, టీటీడీలో కావాలి, ఇలా. సో వీటన్నిటిపై కూడా ఏదన్నా ఉన్నా మీ చొరవ ఎలా ఉండబోతోంది? కేంద్రం పాత్ర మీరే పెద్దనే కదా. విభజన చట్టంలో ఏముందో వాటిని ముందు పరిష్కారం చేసుకొని కొత్త డిమాండ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సాధ్యమైతే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదే సమయంలో అప్పట్లో ఏం జరిగింది, అప్పట్లో హైదరాబాద్ సంబంధించి ఇన్కమ్ కూడా షేర్ చేయమని కూడా ఆ రోజు చెప్పారు. చెప్తే చేశారా? ఒక ప్రాంత ప్రయోజనం కోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా దెబ్బతిన్నది. తెలంగాణలో రాలేదు. తెలంగాణలో మళ్ళీ వచ్చిందంటే కొంత రేవంత్ రెడ్డి ఎక్సర్సైజ్, తర్వాత ఆ పార్టీని సోనియా గాంధీ గారు ఇచ్చారన్న కృతజ్ఞతతో చేశారు. మంచిదే, కాదంటాలా. కానీ ఇక్కడ నేనేమంటానంటే, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నష్టపోయింది అనేది ఎవరికైనా చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉన్నాయా, ఏదైనా సంస్థలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ లో ఏ సంస్థ లేకపోవడం వల్ల కదా హైదరాబాద్ కో లేకపోతే చెన్నైకో వెళ్ళేది. ఇప్పుడు అన్నదమ్ముల పరిష్కారం ఎలా ఉండాలంటే, పొదుగు మీరు నేను తీసుకుంటాను, కొమ్ములు తీసుకుంటే ఆ పంపిణీ కిందకి రాదు. అది ఈ రోజు ఖచ్చితంగా కావాల్సింది అంటే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ లేదు. మీరు హైదరాబాద్ చూసుకోండి. హైదరాబాద్ 50 ఏళ్ళ నుంచి పెట్టిన సంస్థలు అవన్నీ దినదిన అభివృద్ధి చెందాయి. అభివృద్ధి చెంది ఒక ఫలాలు ఇస్తున్నాయి. మంచిదే. తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అన్నదమ్ములు బాగుపడాలి, అందులో సందేహం లేదు. అన్న బాగుపడాలి కోరుకోవడం తప్పలేదు. కానీ తమ్ముడు గురించి కూడా అన్న ఆలోచించాలి. రాజకీయ విశ్లేషకులు మన లక్ష్మీనారాయణతో కూడా ఆయనతో కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను. లక్ష్మీనారాయణ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అందరూ కూడా ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా ఉన్నారు. ఈ రోజు భేటీ కాబోతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, జల వివాదాలు జటిలంగా ఉన్నాయి, విద్యుత్ బకాయిలు, 9-10 షెడ్యూల్ ఆస్తులు, వీటితో పాటు అదనంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలనండి, డిమాండ్లనండి, ఏది నచ్చితే తీసుకోండి ఆ పదం, డిమాండ్లు కాదు అవి మా ప్రతిపాదనలే అంటున్నారు. ఇవన్నీ ఎట్లా చూడాలి? ఈ రోజు భేటీతో అన్నిటికీ ముగింపు లభిస్తుందా, దొరుకుతుందా, సమస్యలకు పరిష్కారం? మీ అభిప్రాయం ఏంటి ఈ భేటీపై? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నది శాంతియుత సహజీవనం, సమైక్యంగా అభివృద్ధిని సాధించడం, ఒకరికొకరు సహాయ సహకారాలు, కలిసిమెలిసి అడుగు వేయడం అభివృద్ధికి దోహదపడుతుందని బలంగా విశ్వసిస్తా ఉన్నారు. 2 రాష్ట్రాల అధినేతలు, ముఖ్యమంత్రులు ఇద్దరు ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే సమావేశం కావడం శుభ పరిణామం. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుంది అన్నటువంటి ఆశాభావం 2 రాష్ట్రాల ప్రజానీకంలో ఉన్నదని నా అభిప్రాయం. ఈరోజు సమస్యలు అంటారా, సమస్యలు మీరు నీళ్ల సమస్య ప్రస్తావన చేశారు. నీళ్ల సమస్య ట్రిబ్యునల్స్ తీర్పులే శిరోధార్యం. ఇవాళ కృష్ణానది జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి ఆ బాధ్యతను అప్పజెప్పారు. తెలంగాణ వాదన వాళ్ళకు సంబంధించినటువంటి వాదన ఫైల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫైల్ చేసింది. ఈరోజు వాద ప్రతివాదనలు జరగాలి, ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఆల్రెడీ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తీర్పు ఒకటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిందే సుప్రీంకోర్టులో గడిచిన 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నది. ఆ ట్రిబ్యునల్ తీర్పులు అమలులోకి వచ్చేంత వరకు కాస్త ఓపికగా సంయమనంతో గిల్లిటి గజ్జాలు పెట్టుకోకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది వీళ్ళ చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు,
లేదా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించేటువంటి సమస్య కాదది. కాకపోతే ఈ లోపు ఏదో ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించినట్టుగా పోలీసులను పెట్టి శ్రీశైలం దగ్గర లేకపోతే నాగార్జున సాగర్ దగ్గర పులిచింతల దగ్గర కూడా విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు ఆ అడ్డగోలు పనులు చేయకూడదు, ఎవరు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ మీదకి పోలీసులను పంపించాడు అర్ధరాత్రి పూట, తెల్లవారితే పోలింగ్ తెలంగాణలో. తప్పు కదా అది. అలాగే అంతకుముందు 2 రాష్ట్రాల పోలీసులు తగాద పడ్డారు అక్కడ. ఇది అలాంటి చర్యలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జటిలమైన సున్నితమైన సమస్యను పరిష్కరించుకోవడానికి అనేది ఒకటి. ఇక షెడ్యూల్ 9, 10 లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు, షెడ్యూల్ 9 లో ఉన్నది కార్పొరేషన్లు, కంపెనీలు. గజెట్ నోటిఫికేషన్ లో ప్రస్తావించింది 89, ఇంకా కొన్ని ప్రస్తావించలేదనే వాదన ఉన్నది. అలాగే షెడ్యూల్ 10 లో శిక్షణా సంస్థలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు అవి కూడా కొన్ని మినహాయించబడ్డాయి, పేర్కొనలేదు. వాటిని కూడా ఐడెంటిఫై చేశారు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సెక్షన్ల వారీగా షెడ్యూళ్లకు అనుగుణంగా రాయడం జరిగింది పరిష్కారం. కాకపోతే అక్కడ ఒక అపశృతి, ఒక అస్పష్టత అయితే ఉన్నది. ఆ కేంద్రం పెట్టి చేసినటువంటి, పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో హెచ్ఓడీలు లేదా ప్రభుత్వం, కార్పొరేషన్లు వాళ్ళ ఆఫీసులు అనేటువంటి మాట వాడారు, హెడ్ ఆఫీసులని. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు భవనాలు ఒక్కటే కాదు, భూములు ఉంటాయి, శిక్షణా శిబిరాలు ఉంటాయి, కేంద్రాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాటన్నింటిని కూడా ఒక యూనిట్ గా తీసుకొని ఆస్తులను విలువను అంచనా వేయాలి. ఆస్తుల విలువ అంచనా వేసేటప్పుడు కూడా వాటిని నిర్మించినప్పుడు, భూములు కొన్నప్పుడు నాటి ధరలు కుదరదు. ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో వాటికి అనుగుణంగా, మార్కెట్ వాల్యూలు కాకపోవచ్చు, రిజిస్ట్రేషన్ వాల్యూలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇవాళ భూసేకరణ చట్టం 2013ను మనం చూస్తున్నాం. ఈనాటి ధరలు తీసుకొని లెక్క కడతారు కానీ ఎప్పుడో ధరలు లెక్క కట్టరు కదా. అందువల్ల ఉమ్మడి ఆస్తుల పంపకం అనేది విలువలో లెక్క కట్టేటప్పుడు ఈ ఆలోచన కూడా కొలబద్ద కూడా ఉంటుంది. ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి పేచీలే ఆ ఉమ్మడి ఆస్తుల పంపకానికి సంబంధించి, అంటే అఫీషియల్స్, క్యాబినెట్ మినిస్టర్స్ తో వీళ్ళందరితో కూర్చుంటున్నారు కాబట్టి అది ఎంత పెద్ద ఇష్యూ కాదు అన్నది కూడా దాని నుంచి ప్యానెల్ లో వాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, కొత్తగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. విభజన అంశాలు కాకుండా కొత్త ప్రతిపాదనలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాడ్ చేసింది. పోర్టుల్లో వాటా, టీటీడీలో వాటా, లేకపోతే ఈ కోస్ట్ లైన్ లో వాటా. దీన్ని ఎలా చూస్తారు? దీని వెనకాల ఏదైనా ఉందా వ్యూహమో, ఆలోచనో? మీ అబ్జర్వేషన్ ఏంటి? చట్టంలో చాలా స్పష్టంగా ఇటువంటి విషయాలు తెలంగాణ పరిధిలో ఉన్నటువంటివి, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి, అంటే ఆయా రాష్ట్రాల గడ్డపై ఏ ఉంటే ఆ రాష్ట్రాలకే చెందుతాయి, ఆ రాష్ట్రాలకు పరిధిలో ఉన్నటువంటివి. రెండవది, 2 రాష్ట్రాల పరిధిలో ఉపయోగాలు, సర్వీసెస్ అందిస్తున్నటువంటి సంస్థలు ఏమున్నాయో వాటిని ఏ విధంగా పంచుకోవాలనేటువంటిది చర్చల ద్వారా పరిష్కరించుకోమన్నారు. అటువంటి ఏమైనా నిర్దిష్టంగా ఉంటే చర్చించవచ్చు, హేతుబద్ధంగా సమన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని. తిరస్కరించాల్సిన అవసరంలా. ఈరోజు టీటీడీ ఉన్నది, ఒక ఆధ్యాత్మిక ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అందులో బోర్డులో సభ్యులను అన్ని రాష్ట్రాల నుంచి పెడుతున్నారు. మహారాష్ట్ర వాళ్ళని కూడా పెడతారు, తెలంగాణ వాళ్ళని, తమిళనాడు వాళ్ళని కూడా పెడతారు. తప్పేముంది? అలాంటి కోరికలు ఏవైనా ఉన్నా, సమస్యలు ఏవైనా ఉన్నా, ద్రవిడ యూనివర్సిటీ ఉంది, కుప్పంలో ఉంది, దాంట్లో వాటా కావాలని తెలంగాణ కోరదు కదా. పద్మావతి యూనివర్సిటీ తిరుపతి కేంద్రంగా ఉంది, దాంట్లో వాటా కావాలని కోరుకోరు కదా. మరో యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ తెలంగాణలో పెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఏవైనా హేతుబద్ధమైనటువంటి కోరికలు, డిమాండ్స్ తెలంగాణ పెట్టినా, ఆంధ్రప్రదేశ్ పెట్టినా చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కరించుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. ఆస్తుల అంచనా వేసేటువంటి దాంట్లోనే కొంత ఇబ్బందులు ఉంటాయి. ఒక్క నిమిషం, మన కాంగ్రెస్ నుంచి ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు మహేష్ గారు. నేను 2 విషయాలు లక్ష్మీనారాయణ గారు మాట్లాడినా, విల్సన్ గారు ఏమంటారంటే
కాంగ్రెస్ తెలంగాణకే ఫేవర్ చేసింది, ఆంధ్రాకి అన్యాయం చేసింది కాబట్టి ఇక్కడ నష్టం జరిగింది. మీరు ఉద్ధరించింది ఏంటి? 10 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మిమ్మల్నే పిలుచుకొని మీ సాక్షాత్ ప్రధానమంత్రి గారి సమక్షంలోనే అమరావతికి శంకుస్థాపన జరిగింది. తట్టడు మట్టి చెమ్మడి నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇచ్చిండ్రా వాళ్ళు 10 ఏళ్లలో? సరే, ఇప్పుడు వాళ్ళే ఒక కూటమిగా ఉన్నారు, ఏమాత్రం డెవలప్ చేస్తారో మళ్ళీ చూస్తాం. కానీ అవి అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది, దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది, అది కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, ఇంకా కొన్ని తెలంగాణకి ఇవ్వలేదు. అది వేరే విషయం. దేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాలకు ఇచ్చిన స్టోరీలు చెప్పొద్దు సోదరా. ఇక్కడ ప్రత్యేకంగా కొత్తగా ఏర్పడిన ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఏమైనా చేస్తే అది చెప్పండి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తామని మేము గతంలో మాట ఇచ్చినాము. రన్నింగ్ కామెంట్ వారన్నారని కాదు, కొంత ప్రజల సైడ్ కోణంలో కూడా ఆలోచిద్దాం. ఆ రోజు కూటమిలో ఉన్నప్పుడు కొన్ని సంస్థలు వచ్చాయి, విడిపోయిన తర్వాత ఆగిపోయినాయి. ఆ తర్వాత ఎన్ని నిధులు వచ్చాయి ఏమిటి అనేది 2 టర్మ్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ అడిగిందా ఇదని కాదు, ప్రజల నుంచి వస్తున్నది. స్పష్టత ఇవ్వలేదు. సరే, అదొక చర్చ పూర్తి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. మాకని 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీరు టీడీపీ పాయింట్ ఫినిష్ చేస్తే నేను మిగిలిన వాళ్ళే తీసుకుంటాను. మీరేమంటున్నారు? చాలా పేద రాష్ట్రము ఏపీ నుంచి ఇవన్నీ అడగడం కరెక్టా అంటే ఏపీ అన్యాయం అయిపోయింది కదా, కొత్త డిమాండ్లు పెడితే అవి ఎంతవరకు మీరు ఏపీ ఆశించే స్థితిలో తెలంగాణ ఉందా అన్నది నాకు కూడా ఒక పాయింట్. తెలంగాణది దీపం పాత్ర అనమాట. బయట నుంచి చూసే మీకేమో దీపం వెలిగిపోతుంది, మాకు కాలిపోతుంది. సో దీపం ఒత్తి కాలుతుంది కదా, అది మా పరిస్థితి. 7 లక్షల కోట్ల అప్పులు నేను ఎత్తి మీద. తెలంగాణ కూడా పేద రాష్ట్రమే, ధనిక రాష్ట్రం కేటగిరీలో ఇక్కడ. నేనేమంటున్నాము, ఒక సయోధ్యపూర్వకమైన వాతావరణంలో సముద్ర తీర ప్రాంతాన్ని కొంత మాకు అవకాశం ఇస్తే మేము కూడా ఓడరేవులు నిర్మించుకొని దాని మీద వాణిజ్య సదుపాయాలు పెంపొందించుకునేటువంటి ఒక కార్యక్రమం. మాకు నియర్ బై నైబరింగ్ స్టేట్, తెలుగు స్పీకింగ్ స్టేట్ కాబట్టి ఏపీ ముందు ఆ ప్రపోజల్ పెడుతున్నాము. తర్వాత మచిలీపట్నం కృష్ణరేవు ఆల్రెడీ కేంద్ర నిధులతో డెవలప్ చేసిందే, దానికి ప్రతిగా ఇంకేదైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినా దానికేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఇక టీటీడీ విషయం అంటారా, తెలంగాణ వచ్చిన తర్వాత మొదట కొన్ని రోజులు పర్వాలేదు, కానీ మరీ ఈ మధ్య కాలంలో అయితే ఈ కొత్త ప్రభుత్వం రాకముందు అయితే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇచ్చే సిఫారసులను చెత్తబుట్టలు వేసి ఎవరో కుటుంబ సభ్యులంటే విఐపీ లెటర్ బ్రేక్ దర్శనం ఇస్తాము, అక్కడ పోయినాక అది అమలుకు నోచుకోదు, వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాలను. అట్లాంటి క్రమంలో కొంత న్యాయంగా తెలంగాణ కూడా బోర్డ్ డైరెక్టర్స్ ఇంతమంది ఉంటే ఇంతమంది అనే ఒక అలొకేషన్ ఉంటే బాగుంటది అనేది, ఏదో దాన ధర్మంగా కాకుండా ఒక హక్కుగా ఒక 2-3 డైరెక్టర్లు మాకు ఇచ్చి కొంత భాగం మాకు ఇస్తే డెఫినెట్ గా మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. తో పాటుగా గతంలో వీరు లక్ష్మీనారాయణ గారు లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు చెప్పే కన్నా ముందు 7 మండలాల్లో ఒక మాట చెప్తాను. 7 మండలాలు రాష్ట్రం విభజన జరిగినాక కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత తెచ్చిన మొదటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏపీలో 7 మండలాలు కలిపింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు, 7 మండలాల గురించి అంటే మేము డిమాండ్ చేయాలట. మరి 10 ఏళ్ళు ఏం మేము గుడ్డి గుర్రం పళ్ళు దోమినరా? ఏం చేసిరు మీరు? ఇట్స్ ఎ గాన్ స్టోరీ అని చెప్పిండ్రు. బట్ అయినా హరీష్ రావు గారికో కేసీఆర్ గారికి సోయి ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలు కోరుకునే పార్టీగా ప్రభుత్వంగా మేము దానికోసం డిమాండ్ చేస్తున్నాము, తిరిగి ఇవ్వాలని. ఇదొక అంశం. 2, లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్పారు, అంటే కొంత ఫస్ట్ డిమాండ్ 7 మండలాలు కలపాలి అన్నదే పెద్ద తలకాయ నొప్పి అనేది. నీటి వాటా విషయంలో ఒక మాట చెప్తాను. నేనేమంటాను, న్యాయంగా కృష్ణా బేసిన్ ను మళ్ళీ విభజన చేయాలి, 4 రాష్ట్రాల ప్రాతిపదికన చేయాలి. అంతకుముందు ఓన్లీ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కింద చేసిండ్రు, ఇప్పుడు 4 రాష్ట్రాల ప్రాతిపదికన చేసి మాకు సరైనటువంటి వాటా అంటే 558 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు మాకు రెడీగా ఉన్నాయి కాబట్టి అది మాకు ఇవ్వాలని కోరుతున్నాము. ఏపీతోనా అది తిరిగి మనం మళ్ళా బోర్డు మీద ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటామా, అదొక అంశం. సో ఏదైతే పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ గారు చేసింది ఏంది, అది డీవియేషనే కదా. నీళ్లు తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేసిండ్రు, దాని మీద ఆ రోజు కేసీఆర్ మాట్లాడలే. ఇలా మేము ఇవన్నీ ఉండకుండానే మాకు ఒక రైట్ఫుల్ షేరే 558 టీఎంసీలు మా తెలంగాణకు కావాలని మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మా ప్రభుత్వం తరఫున అడగబోతున్నారు. ఫైనల్లీ ఒక మాట, వారు క్రియేట్ చేసిన టెన్షన్స్ అయితే గతంలో ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఎలక్షన్స్ ఉంటే ఈయన ఓవర్ యాక్షన్, ఇక్కడ ఎలక్షన్స్ ఉంటే ఆయన ఓవర్ యాక్షన్, ఇట్లాంటి పోలీసులను పెట్టి ఓవర్ యాక్షన్ చేసే కార్యక్రమాలు అయితే మా ప్రభుత్వంలో ఉండదు. చంద్రబాబు గారు అనుభవజ్ఞులే, మా సీఎం గారు యోగ్యులు, ఆ రాజధర్మత పాటించే వాళ్ళే. ఎక్కడ కూడా ఇట్లాంటి పొరపచాలకు మనస్పర్ధలకు అవకాశం లేదు. ఏదన్నా ఉంటే కూర్చొని పరిష్కరించుకునే దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒక్క చివరి మాట,
తెలంగాణ ప్రయోజనాలకు ఒక ఈ సెమెత్తు కూడా పావలా మందం కూడా లేదు పైసా మందం కూడా అని నష్టం మీరు కాకుండా అంటున్నారు. కానీ చూసుకునే ఆల్రెడీ బాధ్యత మాది. వారి మాధ్యమాల్లో మీరన్నీ తలూపడానికి అందుకే చెప్పా ఆ మూర్ఖుల కోసం ఈ రెండు ఉదాహరణలు చెప్పా అని మళ్ళీ ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెస్తున్నారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మే అవన్నీ ముసలి కన్నీళ్ళు వాటికి పడిపోయారు తెలంగాణ సో భద్రాచలం అంశం అనేది ఒక పెద్ద సెట్ బ్యాక్ కదా తీసుకునే నిర్ణయాన్ని బట్టి. నేను కాదని అస్సలు దాన్ని కాదని ఎందుకో చెప్తాను వినండి. అధికారులు లేకుండా కలిసినటువంటి ముఖ్యమంత్రులు ఇదివరకు చూసినాం. అధికారులతో పాటుగా మంత్రులతో పాటుగా కన్సర్న్డ్ నంబర్స్ ఫిగర్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని పెట్టుకొని ఇవాళ రోజున కలుస్తున్నటువంటి ముఖ్యమంత్రులను చూస్తున్నాం అంటున్నా. డిఫరెన్స్ ఉంది అక్కడ. ఒకటి మనం గమనించాలి. ఇప్పుడు 7 మండలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది అంటే ఏం చూడకుండా ఉతికిన గాల్లో ఇచ్చేస్తుందండి? ఇవ్వరు కదా ఏదైనా. సో ఒకవేళ దానికి సంబంధించి ఏదన్నా డిఫరెన్సియేషన్ గానీ ఏదన్నా ఉంటే ఆర్డినెన్స్ విషయంలో చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో అప్పుడు నేను ఏమంటున్నా క్లారిటీ ఇచ్చున్నాము, మళ్ళీ కూడా క్లారిటీ ఇస్తామంటున్నాం. అవసరమైతే దాని మీద మాట్లాడతామని అంటున్నాం. మేము ఎక్కడ పారిపోవట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రిక్ గారు ఒక్కసారి ఒక చిన్న మాట డివియేట్ అయి చెప్తా. నిన్నటి నుంచి అండి మొన్నటి నుంచి కూడా కొంతమంది పనికి మాలినటువంటి బ్యాచ్ హైదరాబాద్ ఏదో వాళ్ళ అయ్య జాగీర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బిడ్డ ఇది హైదరాబాద్, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. తెలంగాణ అనేటువంటిది నీ జాగీరు కాదు, ఎవరి జాగీరు కాదు. తెలంగాణ అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళకి చెందినటువంటిది. అలానే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవాళ రోజు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే ఒక నిమిషం చంద్రబాబు గారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు అందరూ కూడా ఆయన గ్రాండ్ వెల్కమ్ పలుకుతా ఉంటే ఏవో 4 ఫ్లెక్సీలు ఇవి పెట్టుకున్నారని చెప్పి ఒక్కొక్కడు పిచ్చిరాతలు రాస్తున్నటువంటి పనికిమాలిన సన్నాసులకే చెప్తున్నాను. ఎవరి జాగీరు కాదు తెలంగాణ, ఎవరి జాగీరు కాదు హైదరాబాద్. ఆ రోజున రాష్ట్రం విభజించబడ్డప్పుడు నిజంగా కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇవాళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలంగాణకి వ్యతిరేకి అని మాట్లాడుతున్నారో ఆ పనికిమాలిన సన్నాసులకే చెప్తున్నా. బాబ్లీకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎవరు కొట్లాడినరు చెప్పమని చెప్పండి. ఇవాళ మీకు చేతగాలే 10 సంవత్సరాల నుంచి మీకు చేతగాలేదంటున్నాను. అరెస్ట్ అయిన సందర్భాలు కూడా నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళకి చేతగాలే. ఇవాళ హరీష్ రావు గారు బయటకు వచ్చి అవి గలపండి ఇవి గలపండి అని చెప్పి సలహాలు ఇవ్వడం కాదు. తర్వాత రేపు 2-3 రోజుల్లో నేనేమంటున్నా ఒక్కటే మాట ఫైనల్ మాట, తెలంగాణకి గాని ఆంధ్రప్రదేశ్ కి గాని ఎవరు వ్యతిరేకం కాదు, ఏ పార్టీ వ్యతిరేకం కాదు. ఈ 2 పార్టీలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. సో చాలా పెట్టుకున్నారు కానీ ఖచ్చితంగా 2 రాష్ట్రాల మంచి కోసం మేము మాట్లాడతాం. ఒక్కటమ్మా పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురైతుంది కాబట్టే ఆ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. ముంపు ప్రాంతాలు కాకుండా 1, 4, 5 గ్రామాలు ఏమన్నా ఉంటాయా లేదా అనేది ఇవాళ తేలాలి, సర్వే చేసి తేలాలి. అది ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాతనే తెలుస్తుంది. ఒకవైపునేమో ఇంకా మునిగే ప్రాంతాలు ఉన్నాయి, ఎత్తు తగ్గించండి అని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పానని స్వయంగా తెలంగాణ శాసనసభలోనే చెప్పాడు. మరోవైపున ముంపుకు గురైతాయి ఈ గ్రామాలు, పునరావాసం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ లో కలిపితే వాటిని మాకేమన్నాడంటే అది హేతుబద్ధంగా ఉందా? కావాలని సమస్యను సృష్టించడం తప్ప సర్వే జరగలేదు. లక్ష్మీనారాయణ గారు తెలంగాణకి కలిపే ముందు సర్వే జరగలేదు. 7 మండలాల ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి చర్చా పత్రం లేకుండా స్టేక్ హోల్డర్స్ తో చర్చించకుండా కలిపారు. అందుకే ఇప్పుడు దాన్ని క్లియర్ చేస్తున్నాం. అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉండి ఆ విషయం పట్టించుకోలేదు. వినండి, పోలవరం ప్రాజెక్టు రిపోర్ట్ ఉంది, డిపిఆర్ ఉంది, కేంద్ర జల సంఘం పరిశీలించి ఆమోదించింది, ముంపు ప్రాంతాలు అందులో ప్రస్తావన చేస్తుంది. దాన్ని తీసుకొని చూడొచ్చు కదా, సరి చేసుకోవచ్చు కదా. ఒకటమ్మా. రెండవది ఓడరేవు అన్నారు. ఓడరేవు అసలు విభజన చట్టంలోనే దుగ్గరాజపట్నం ప్రస్తావన చేశారు. అది సహేతుకంగా లేదని రామాయపట్నాన్ని టేకప్ చేయమని చెప్పడం జరిగింది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేశారు.
మేజర్ పోర్టుగా కాకుండా మైనర్ పోర్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించాడు. అది మా బాధ్యత కాదని పార్లమెంట్ లో చెప్పేశారు. అంటే మేజర్ పోర్టుల నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం, మైనర్ పోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రోజు అందుకే ఆంధ్రప్రదేశ్ విల్సన్ గారు ఈ పోర్ట్ల అంశం కానీ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కాబట్టి మీ చొరవ ఎలా ఉండబోతోంది ఈ భేటీ తర్వాత? కంక్లూడింగ్ ప్లీజ్ విల్సన్ గారు, 10 seconds. మట్టి నీళ్లు తప్ప ఇవన్నీ ఇస్తారా అని అడుగుతున్నారు. 7 మండలాల విలీనం అనేది మళ్ళీ విత్డ్రా చేసుకోవడం జరగదు. లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఏదైనా 4-5 గ్రామాల సబ్జెక్ట్ ఏమైనా ఉంటే అది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత సాధ్యం అవుతాయి. దీంట్లోంచి వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. నేనేమంటానంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వారు ప్రక్షాళన చేసుకోవడానికి కొంత రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి చేయగలిగితే అది మాకు మేలు జరుగుతుంది. అలా కాకుండా రాజకీయం చేస్తే ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరుగుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు, ఆయనకి 2 రాష్ట్రాలు ఆయన పార్టీ ఉంది కాబట్టి ఆయన పాజిటివ్ గా ఆలోచిస్తారు. పాజిటివ్ గానే ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. మేడం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మాకు అసలు జాతీయ పార్టీకి మాట్లాడే అవకాశం లేకపోతే ఈ పబ్లిక్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేసే విషయంలో పాజిటివ్ గా 2 రాష్ట్రాలు రియాక్ట్ కావాలి. కేసీఆర్ గారు వేసిన కేసుని రేవంత్ రెడ్డి గారు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో